Daily. Taste the Daily. తెలంగాణలో వానాకాలం ముగిసి చలికాలం మొదలైంది. ఆరంభంలోనే చలి చంపేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. చాలా జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ వణికించే వార్తలు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నవంబర్ 11 నుంచి అంటే రేపటి నుంచి 19 వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లు నమోదవుతాయని హెచ్చరించింది. అవి 9 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు రికార్డు అవ్వచ్చుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు కోరుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో ఇప్పటికే చలి గజగజలాడిస్తుంది. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది సందీప్. సాధారణం కంటే 2 నుంచి 3-4 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణలో ఈ సంవత్సరము అధికంగా వర్షాలు పడడంతో పాటు ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండడం వల్ల చలి తీవ్రత పెరుగుదలకు కారణంగా కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. సో కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో అయితే కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణం కన్నా చాలా తగ్గుముఖం పడుతూ ఉంది. ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే చాలా వరకు తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. తెలంగాణలోని ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గణనీయంగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత క్రమక్రమంగా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. రాత్రి నుంచి విపరీతమైన చలి ఉంటుంది. దాంతో పాటు ఉదయం పూట మంచు కూడా పడుతూ ఉంటుంది. ఈ రెండింటి ప్రభావంతో చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక శనివారం రాత్రి నుంచి ఆదివారం మార్నింగ్ వరకు కూడా అంటే నిన్న చాలా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గాయి. ఒకసారి వాటి వివరాల్లోకి వెళ్తే పటాన్ చెరువులో 16.8 డిగ్రీల సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 3.6 డిగ్రీలు తగ్గి 13.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అయితే 1.5 డిగ్రీలు తగ్గి 14.2 డిగ్రీలు, మెదక్ లో 3.5 డిగ్రీలు తగ్గి 14.1 డిగ్రీ, హయత్ నగర్ లో 1.2 డిగ్రీలు తగ్గి 15.6 డిగ్రీల సెల్సియస్, హన్మకొండలో అయితే ఏకంగా 4.2 డిగ్రీలు తగ్గింది. చాలా ఎక్కువగా హన్మకొండలో ఉష్ణోగ్రతలు తగ్గి 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాక హైదరాబాద్ లో 1.6 డిగ్రీలు తగ్గి 19.6 డిగ్రీల 16.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. వీటికి తోడు పగటిపూట అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తగ్గుతున్నాయి. నిన్న రామగుండంలో సాధారణం కంటే 3 డిగ్రీలు తగ్గి 29 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. యాక్చువల్లీ నిన్న రామగుండంలో 32 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత ఉండాలి, కానీ 32 ఉండకుండా పగటిపూటనే 3 డిగ్రీలు తగ్గి 29 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంటే రాత్రిపూట టెంపరేచర్ తగ్గుతుంది, మధ్యాహ్న సమయంలో కూడా టెంపరేచర్ తగ్గుతుంది. నిజామాబాద్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. 1.7 డిగ్రీలు తగ్గి 30.2, హనంకొండలో అయితే 30 డిగ్రీలు, హైదరాబాద్ లో అయితే 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్ లో వాస్తవానికి నిన్న పగటిపూట ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలు తగ్గింది, 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అంటే యావరేజ్ గా కనుక చూసుకుంటే అయితే దాదాపు 4 డిగ్రీల నుంచి 1 డిగ్రీ వరకు అంటే చాలా 3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే అది విపరీతమైనటువంటి చలి తీవ్రతకు మనకు హెచ్చరికగా చెప్పవచ్చు. ఎందుకంటే చలి ప్రభావం రాత్రంతా ఎక్కువగా ఉంటుంది, కానీ రాత్రితో పాటు మధ్యాహ్న సమయంలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండడం వల్ల కూడా అంటే డే టైమ్ లో కూడా ఒక రకమైనటువంటి చలి వాతావరణము, చల్లటి గాలుల సిచ్యువేషన్ అయితే తెలంగాణలో కనిపిస్తుంది. సో ఈ పరిస్థితులలో వాతావరణ శాఖ కూడా ఒక వణికించే వార్తనైతే చెప్పింది. తెలంగాణలోని
పలు జిల్లాల్లో నవంబర్ 11 నుంచి 19 వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సో దీంతో పాటు కొన్ని జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేసింది. అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు అంతా చూసుకుంటే రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సింగిల్ డిజిట్ అంటే 1 డిగ్రీ వరకు నైట్ టైంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 1 నుంచి 9 డిగ్రీల వరకు, అంటే 1 నుంచి 9 డిగ్రీల వరకు కనుక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ చలిని తట్టుకోవడం అయితే చాలా కష్టమని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో అయితే చాలా తీవ్రమైనటువంటి భయానికైతే ఇప్పుడే చలికాలం గురి చేస్తుంది. అవి 9 నుంచి 12 డిగ్రీల వరకు కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా ఒక ప్రకటన చేశారు. అధికారులు కూడా ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అయితే మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా పలు సూచనలు కూడా సలహాలు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే తెలంగాణ కాశ్మీరంగా పేరు ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు అడవులు ఉంటాయి. అటు ఆదిలాబాద్ తో పాటు ఉట్నూరు ఏజెన్సీ ఉంటుంది. ఉట్నూరు డివిజన్ కంప్లీట్ గా కూడా ఫారెస్ట్ డివిజన్, చాలా వేలాది ఎకరాల్లో అటవీ విస్తరించున్నటువంటి ప్రాంతము. కెరమిరి గాని, జోడేగట్ గాని, నార్నూరు, జైనూరు, సిర్పూర్తి, తిరియాని ఇలాంటి ప్రాంతాలు చాలా వరకు కూడా అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. 1 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనాయి గతంలో. సో అలాంటి పరిస్థితులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే ఈసారి ప్రధానంగా స్పెషల్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గణనీయంగా ఉష్ణోగ్రతలు, అటు పగటిపూట ఉష్ణోగ్రతలు కానీ రాత్రిపూట సరే, ఈ రెండిట్లో డే అండ్ నైట్ టెంపరేచర్ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా అలర్ట్ గా ఉండాలని కూడా ఇటు వాతావరణ నిపుణులతో పాటు ఇటు డాక్టర్లు, అధికారులు కూడా అయితే స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు. అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలి. చలి సమయంలో చాలా కేర్ గా, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అయితే మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా అటు ఐఎండి కూడా ప్రత్యేకంగా సూచన జారీ చేసింది. సో ఈ పరిస్థితులలో రాబోయే రోజుల్లో అయితే చలి ప్రభావం అయితే చాలా ఎక్కువగానే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా చలితో పాటు ఒక చల్లని ఈదురు గాలులు వస్తున్నాయి. ఈ చల్లటి గాలులకు, చలికి అయితే ఇప్పటికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సందీప్. ఇక మంచు కూడా పడుతుంది. ఉదయం మంచు ఉండడం వలన ఆ ప్రయాణాలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్ల పైన ఫామ్ అయి ఉంటుంది. సో ఈ మంచు ఉండడం వల్ల కూడా రహదారులు కూడా కనిపించకుండా ఉదయం దాదాపు 7:30 వరకు కూడా లైట్లు వేసుకొని రోడ్ల పైన వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడే కనిపిస్తుంది. సో ఇది మరింత కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఎందుకంటే ఈసారి మనకు రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది. వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో కానీ, చెరువుల్లో కానీ విపరీతమైనటువంటి వాటర్ చాలా వరకు పూర్తిగా నిండిపోయి ఉంది. సో చలి పెరుగుదలకు నీటి సాంద్రత కూడా, నీళ్లు ఎక్కువగా ఉండడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే నీరు కూడా చల్లబడి చలికి ఆ నీటి నుంచి వచ్చేటువంటి పవనాలు, గాలులు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా కిలోమీటర్ల వరకు పయనిస్తూ ఉంటాయి. కాబట్టి చల్లటి గాలులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాలైనటువంటి అటు కృష్ణానది అయినా సరే, ఇటు గోదావరి నది అయినా సరే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మధ్యలో ఇటు గోదావరి నది ప్రవహిస్తుంటుంది. కాబట్టి గోదావరి ఇప్పుడు ఏదైతే జిల్లాలు అలర్ట్ ఎక్కువగా జారీ చేశారో ఇవన్నీ కూడా గోదావరి నది పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలు ఉన్నాయి, అటవీ ప్రాంత జిల్లాలు ఉన్నాయి. కాబట్టి సో చలి తీవ్రత ఇక్కడ మరింత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో కంప్లీట్ గా అయితే చలి పంజా అయితే ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఎందుకంటే ఉదయం పూట కూడా పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడడం కానీ, డ్యూటీలకు వెళ్లే వారికి కూడా ఆ ప్రయాణించే సమయంలో మనకు మంచు ఉండడము, రకమైనటువంటి తేమ ఫోమ్ ఉండడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం ఉంది. చలి తీవ్రత అయితే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సందీప్. రాజుపటల్ అంటే ఉష్ణోగ్రతలు మారుతున్నందున జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా వైద్యులు కానీ లేకపోతే అధికారులు కానీ అప్రమత్తమయ్యారా? మనకు టెంపరేచర్ మనకు తగ్గుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వెదర్ లో టెంపరేచర్ తగ్గుతూ ఉన్నప్పుడు బాడీలో కూడా టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఇది ఎప్పుడైతే మనకు ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, చల్లటి గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమాతో పాటు ఎవరైతే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ లాంటి సంబంధితటువంటి వ్యాధులతో పాటు స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ప్రధానంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. దాంతో పాటు ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఉండాల్సినటువంటి టెంపరేచర్ ఉండకుండా చాలా తక్కువగా ఉన్నప్పుడు, చల్లటి ఈ గాలులు వచ్చినప్పుడు, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, చలి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు లంగ్స్ లో ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే శ్వాసకోశ సంబంధం ఉన్నటి వారికైతే ఇది చాలా ప్రమాదకరమైన చెప్పవచ్చు. అంటే గాలి వాతావరణంలో మార్పులు ఉంటుంది కాబట్టి తేమ ఉంటుంది, చల్లటి గాలులు వచ్చినప్పుడు ఆ గాలిని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎక్కువగా అవుతుంది. సో దాంతో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ, గర్భిణులు కానీ, ఆస్తమా లాంటి ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ అవసరం అనుకుంటే ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వైద్యులతో పాటు ప్రభుత్వం కూడా సూచిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పటికి వీళ్ళు కూడా చెకప్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నెప్లైజర్స్ వాడుకోవడం కానీ, రూములలో హీటర్స్ పెట్టుకోవడం కానీ, స్వెటర్స్ ధరించడము, ఉన్ని వస్తువులు ధరించడము, కొంచెం వేడి వాతావరణం ఉండడము, మార్నింగ్ టైంలో హీట్ వాటర్ తీసుకోవడం కానీ, వేడి వేడి సూపులు తీసుకోవడం కానీ, ఇలాంటి ఒక ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ తో పాటు ప్రికాషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావాలని చలిలో తిరగకుండా, గాలికి ఎదురుగా ఉండకుండా, సో సేఫ్టీ ప్రదేశంలో ఉండడము, ఎక్కువగా ఇళ్లలో ఉండడం, మార్నింగ్ టైంలో అత్యవసరమైతే తప్ప అవసరం ఫేస్ కి మాస్కులు పెట్టుకోవడం కానీ, చేతులకు గ్లౌజులు పెట్టుకోవడం కానీ, స్వెటర్స్ పెట్టుకోవడము, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ చలి తీవ్రత నుంచి కానీ, చలి ఎఫెక్ట్ ఏదైతే మనకు పరిణామం ఉంటుందో దాని నుంచి రిస్కీలకు లోను కాకుండా త్వరగా ప్రికాషన్స్ తోటి బయటపడే అవకాశం ఉంటుందని కూడా అటు వైద్యులు సూచిస్తున్నారు. కానీ ప్రజలు కూడా దీన్ని పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎవరి ఆరోగ్యం వారికి ముఖ్యం కాబట్టి ఆ రకంగా కూడా జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 3 గంటల నుంచి 5:30, 6 గంటల వరకు వీచేటువంటి ఈ గాలి పవనాలు ఏదైతే ఉంటుందో అది వెరీ డేంజర్ అన్నట్టు. ఇది డేంజర్ స్పెల్స్ కొట్టేటువంటి అది ఆ గాలి ఆ టైంలో చాలా శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న వారికి, ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందిని కుదించేటువంటి టైం అది. మార్నింగ్ 2:30 నుంచి 5:30, 6 వరకు వీచేటువంటి ఏదైతే గాలులు ఉంటాయో ఆ టైంలో కూడా టెంపరేచర్ చాలా తక్కువగా పడిపోతుంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలా అయితే జాగ్రత్తగా ప్రజలైతే ఉండాల్సింది. థ్యాంక్ యూ రాజు పటేల్.